ప్రేమ పెళ్లి చిన్నపాటి మనస్పర్ధలు ఓ యువకుడి ప్రాణాలు తీశాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ తెల్లవారుజామున లలిత్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక సచివాలయ నగర్లో ఉంటున్న లలిత్ ను అతని ఫ్లాట్లోని దుండగులు అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. భార్య తరపు బంధువులే ఈ హత్య చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హస్తినాపురంకు చెందిన సుష్మితా రెడ్డి అనే యువతిని గతేడాది నవంబర్లో లలిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. సుష్మిత ఇంట్లో వాళ్లు ఎన్ని బెదిరింపులకు దిగినా లొంగలేదు. వనస్థలిపురంలోని సచివాలయ నగర్లో ఇద్దరు కాపురం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం లలిత్ కు సుష్మితకు చిన్నపాటి గొడవ జరిగింది. అనంతరం సుష్మిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది జరిగిన రాత్రే ఆమె తరపు వారు లలిత్ ను హత్య చేయించారు. లలిత్ హత్య తరువాత సుష్మితతో సహా ఆమె కుటుంబం మొత్తం పరారీలో ఉంది. ప్రేమ పెళ్లి చిన్నపాటి మనస్పర్ధలు ఓ యువకుడి ప్రాణాలు తీశాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగింది ఘటన. ఈ తెల్లవారుజామున లలిత్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానిక సచివాలయ నగర్లో ఉంటున్న లలిత్ ను అతని ఫ్లాట్లోని దుండగులు అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. భార్య తరపు బంధువులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హస్తినాపురానికి చెందిన సుష్మితా రెడ్డి అనే యువతిని గతేడాది నవంబర్లో లలిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే సుష్మిత ఇంట్లో వాళ్లు ఎన్ని బెదిరింపులకు దిగినా కూడా లొంగలేదు. వనస్థలిపురంలోని సచివాలయ నగర్లో ఇద్దరు కాపురం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం లలిత్ కు సుష్మితకు చిన్నపాటి గొడవ జరిగి సుష్మిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది జరిగిన రోజు రాత్రే ఆమె తరపు వారు లలిత్ ను హత్య చేయించారు. లలిత్ హత్య జరిగిన తరువాత సుష్మితతో సహా ఆమె కుటుంబం మొత్తం పరారీలో ఉంది. లలిత్ హత్యతో సచివాలయ నగర్లో కలకలం రేగింది. లలిత్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి రాధాకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రాధా, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయ నగర్లో యువకుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సచివాలయ నగర్లో అతను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సెల్ పైన మనం ప్రస్తుతం ఉన్నాము. ఇదే స్పాట్లో తెల్లవారుజామున 3:30 8 మంది యువకులు వచ్చి అతి కిరాతకంగా అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో అతను సంఘటన స్థలంలోనే అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. దీనిపై ప్రస్తుతం క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుండి డెడ్ బాడీని తరలించారు. ప్రస్తుతం వాళ్ళ తల్లి
సంఘటనా స్థలానికి వచ్చింది. కొన్ని రోజుల క్రితం అతను ఇక్కడికి అద్దెకు దిగడం జరిగింది. గత ఏడాది అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సుష్మితారెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ తల్లికి కూడా తెలియని సంఘటన ఇది. అమ్మ, మీకు ఏం తెలుసు, ఎప్పుడు జరిగింది, ఏంటి ఏమన్నా తెలుసు? నాకు 4 గంటలకు మా పెద్ద బాబు లేపాడండి. లేపి చెప్పలేదు కూడా విషయం. అమ్మ నీ పక్కింటి వాళ్ళని పిలుచుకొచ్చి గాబరా పడుతుంటే ఏంటమ్మా అంటే కూడా చెప్పలేదండి. తర్వాత ఒక 1/2 అవర్కి చెప్పాడు, లలితని చంపేశారంటమ్మా వాళ్ళ బావమరుదులు ఇద్దరు, వాళ్ళ మామ అని చెప్పి. ఇంకా అంతనే మేము కన్ఫర్మ్ చేసుకున్న పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారంటండి. ఫోన్ చేసి పెద్ద బాబుకి ఫోన్ చేశారంట, మీ తమ్ముడైనా లలిత అంటే అవునంటే ఇట్లా చంపేశారు అని చెప్తే వచ్చామండి. మీకు ఎప్పుడైనా చెప్పారండి మీ బాబు ఇట్లా వివాదం జరుగుతుంది అసలు ఏమన్నా? పోలీస్కి వాడు అసలు అతను వాళ్ళ తండ్రి అండి ఈ అమ్మాయి ఇష్టపడ్డాడండి. మేము కూడా వద్దంటే ఆ పిల్ల ఏం చేసిందంటే, మేము ఒప్పించుకుంటాను, నేను లలితని తప్పించి ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటే నేను చెయ్యనన్నాను. నా పెద్ద కొడుకు పెళ్ళి అవ్వాలి, నేను చెయ్యనంటే మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పి ప్రెషర్ పెట్టిందండి. ప్రెషర్ పెట్టి మీరు చేసినా చేయకపోయినా నేను చేసుకుంటాను పెళ్ళి అంటే సరే పెళ్లి చేసుకున్నారండి. అయిన తర్వాత చక్కగా అహ్మదాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడండి. చేసుకుంటుండే ఈ పిల్ల ఇద్దరికి భార్యాభర్తలకి మధ్య గొడవ అయిందంట. ఈ పిల్ల వచ్చేసిందంట. పిల్లతో పాటు వీడు వచ్చాడండి. వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోమని మళ్ళీ టికెట్ కూడా బుక్ చేశానండి. బుక్ చేస్తే వెళ్ళిపోయాడు. మరి ఏం చెప్పిందో పిల్లని పంపించమంటే పంపించట్లేదు. ఆ పిల్ల అన్నదంట ఇక్కడే ఉందామా, అందరం ఉన్నాం కదా ఇక్కడే ఉందామంటే, నేను అప్పటికి థ్రెట్ ఉందండి మా బాబుకి. ఎందుకంటే మా చుట్టాల దగ్గరికి పోయి చెప్పాడంట వాళ్ళ నాన్న, నా అల్లుడుగా యాక్సెప్ట్ చేయను, వాడిని చంపేసైనా సరే ఇంకొక పెళ్లి చేస్తాను పిల్లకి. పిల్ల కూడా చెప్పిందంటే నేను అనుకుంటున్నారేమో మీరు, నేను చచ్చిపోతే ఆ లలితని చంపేస్తే నేను ముండమోస్తాను తప్పించి నేను వేరే పెళ్లి చేసుకోనని కూడా పిల్ల చెప్పిందంటండి. అయినా కూడా తండ్రి అసలు ఇక్కడ ఒకళ్ళిద్దరి దగ్గర కూడా అట్లనే మాట్లాడాడంటండి. మొన్న కూడా అసలు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడండి వాడి మీద. నేను ఇడిపించుకున్నాను నా కొడుకుని. నిన్న మధ్యాహ్నం కూడా నేను మాట్లాడానండి పిల్లోడితోటి. రారా అని చెప్తేను రానంటుందమ్మా అన్నాడు. సరే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కదా, పోనీలే, వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండటమే కదండి నాకు కావాల్సింది. 3 నెలలేనండి ఇక్కడికి వచ్చి కూడాను. 3 నెలల్లోనే నా కొడుకుని పుట్టని పెట్టుకున్నాడండి వాడు అంటూనే ఉన్నాడండి, యాక్సెప్ట్ చెయ్యను, చంపించేస్తాను అని. వాళ్ళ నాయనమ్మ కూడా చెప్పిందండి మా ఇంటికి వచ్చింది. నా కొడుకు కొంచెం ఆవేశంలో అంటుంటాడు, ఏదన్నా తిడుతుంటాడు. వాళ్ళ నాయనమ్మ అన్నది, నువ్వు మాటలతో అంటావు, నా కొడుకు లారీలు ఎక్కిస్తాడు నీ మీదకి అని చెప్పిందండి. నా కొడుకు దుర్మార్గుడు. వాళ్ళ అమ్మే చెప్పింది ఇవన్నీ స్వయంగా మాటలు. నా కొడుకుని పట్టుకుని పెట్టుకున్నారండి. 3 నెలలే అయిందండి నా కొడుకు ఇక్కడికి వచ్చి. 3 నెలల క్రితమే ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇవాళ తెల్లవారుజామున ఇంత దారుణ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. లలిత్ను మొత్తం 8 మంది వచ్చారు. వాళ్ళంతా పైకి ఒక్కసారిగా వచ్చిన తర్వాత పెనుగులాట జరిగింది. ఆ తర్వాత అతని పైన పూల తొట్టి పైన దాడి చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా కత్తులతోటి విచక్షణ రహితంగా అతనిపై దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరిస్తుంది. అలాగే పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు చెప్తున్నారు ఈ మొత్తం సంఘటన స్థలం వద్ద మనం చూస్తున్నాం కూడా రక్తపు మరకలు కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే లలిత్ డెడ్ బాడీని ఇక్కడి నుండి ఉస్మానియా ఆసుపత్రికి మార్చురికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరోవైపు దాడికి సంబంధించి నిన్న మధ్యాహ్నము సుష్మిత, ఎవరైతే చనిపోయిన వ్యక్తి లలిత్ ఉన్నాడో అతని భార్య, ఆమె ఇంట్లో గొడవ పెట్టుకున్న తర్వాత హస్తినాపురంలో నివాసం ఉంటున్న ఆమె తల్లి దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పిన సంఘటన గురించి చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఆగ్రహవేశాలకు లోనైన సుష్మిత సోదరులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏకంగా దాడికి దిగడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటిపైకి వచ్చిన తర్వాత అతన్ని బయటికి పిలిచి లాక్కొని వచ్చి అతి కిరాతకంగా హత్య చేసి పారిపోవడం జరిగింది. సుమో వాహనంలో వాళ్ళంతా కూడా 8 మంది వచ్చినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీం పూర్తిగా ఆధారాలు సేకరించింది. అలాగే తల్లి కూడా గతంలో ఎన్నోసార్లు తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పడం జరిగింది. కేసు కూడా తనపై పెట్టారు, కానీ కేసు నుండి తాను బెయిల్ పైన తీసుకొని వచ్చానని తల్లి చెప్తున్నారు. కాబట్టి ఈ మొత్తం ప్రధానంగా లలిత్ను హత్య చేయడానికి గల కారణం మాత్రం ప్రేమ వివాహంగానే తెలుస్తుంది. సుష్మిత ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆమె తరపు కుటుంబ సభ్యులే లలిత్ను అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.